సమస్తజనీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామయ రూపిణీం. మద్రక్షణైకదీక్ష శ్రీ వైదేహి రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చత. శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభవౌతౌ శ్రీమచ్చటాడి జరణాంబుజ చంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తు మహా. శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్యశరణ శరణమహం ప్రపజ్యే. భగవద్బంధులరా, 9వ పాశురంలో అడుగుపెట్టాం మనమంతా. తూమణి మాడత్తు சுத்தும் விளக்கெரிய தூபங்கமழ துயில் அணைமேல் கண்வரணும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளதான் உமையோ அன்று செவிடோ அனந்தலோ ஏமப்பெருந்தேல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవన్ రవీంద్రేలొరుంబావాయ్. ఇవాల్టి పాశురంలో ఉన్న గోపిక, మేల్కొల్పబడే గోపిక, ఆ వ్రేపల్లె లోపల బాగా కలిగిన వారి ఇంటి పిల్ల, బాగా ధనవంతుల ఇంటి పిల్ల, ఏకైక కుమార్తె, అల్లారు ముద్దుగా పెరిగినది. ఆమె మనస్సులో ఏది ఉంటే ఆ వస్తువులన్నీ ఇంటి లోపల ఆమె కోసం చేర్చగలిగేలాంటి తల్లిదండ్రులు పరివారం కలిగిన పిల్ల. అద్దాల మేడలో రతనాల మేడ లోపల హాయిగా నిద్రపోతోంది. అంటే ఇప్పుడు పిలిచినట్టయితే ఆ పిలుపు లోపల వినిపించదు, శంఖధ్వని వినిపించదు, తూర్పు కనిపించదు. అలాంటి స్థితిలో ఉన్న అమ్మాయిని మేల్కొల్పాలి. ఆ అమ్మాయి ఏం చేస్తోంది? రతనాల మేడ లోపల తన అందమైన మంచం మీద శయనించి ఉండి చుట్టుపక్కలన్నీ దీపాలన్నీ వెలుగుతుండగా, ధూపములన్నీ కూడా ప్రసరిస్తుండగా మహదానందంలో నిద్రపోతున్నది ఆవిడ. ఆ నిద్రపోతున్న ఆ అనుభవం అంతా ఆమె శరీరానికే తప్ప మనసుకి మాత్రం కాదు. మనస్సు మాత్రం భగవంతుడి మీదే ఉన్నది. అంచేత ఆమె తేజస్సు చూస్తేనే అర్థమవుతోంది వీళ్ళందరికీ. ఆ అమ్మాయిని మేల్కొల్పుతున్నారు. తూమణి మాడత్తు சுத்தும் விளக்கெரிய தூபங்கமழ துயில் அணைமேல் కణ్వరడం మామాన్మగళే. మామాన్మగళే అని పిలుస్తున్నారు. మామ కూతురా అని పిలవడము అంటే, మామ కూతురా అని పిలవడం అంటే వరస కలుపుని పిలుస్తున్నారు. ఏమిటి దీంట్లో చమత్కారము? మామ కూతురు అంటే మామ కూతురేని కాదు అర్థం అక్కడ. మరి మామ కూతురే అయినట్టయితే ఆ గోపిక కృష్ణుడికి ఏం కావాల్సి ఉంటుంది? వీళ్ళంతా కృష్ణుడినే కోరుకుంటూ ఉంటే, తమ భర్తగా కోరుకుంటున్నప్పుడు ఆమె కాస్త కృష్ణుడికి చెల్లెలు కావాల్సి వస్తుంది కదా. అది కాదు అర్థం అక్కడ. అక్కడ ఒక విశేషం ఉంది. మామ కూతురా అని పిలవడంలో ఇంకో విశేషం ఏమిటి అంటే, చిన్నపిల్లలు కొన్ని వరసలతో పిలుచుకుంటారు సరదాగా, అదొక వేడుక వాళ్ళకి. మామాన్మగళే మణిక్కదవం తాళ్ళు తిరువాయి. మణులు తాపించిన ఈ తలుపులున్నాయే, ఆ తలుపు గడియ నువ్వు తెరువు. ఏమైంది? ఎలాగే ఎందుకు చేయాలి నేను అని అంటావా? నీ ఉన్న వైభవం అలాంటిది. తూమణి మాడత్తు சுத்துం విళక్కెరియ. పరిశుద్ధమైన మణులు తాపించిన గోడలు కలిగిన అందమైన భవంతిలో నిద్రపోతున్నావు. తూమణి మాడత్తు అంటే పరిశుద్ధమైన అంటే అర్థమేమిటి? నిర్మలమైన అంటే దాంట్లోపల మాలిన్యం ఉండదు. జాతి రత్నముల చేత తయారు చేయబడిన ఆ మేడ అంటే ప్రతి చోట కూడా అందమైన రత్నములు పొదగబడిన మేడ అంటే స్వభావం చేతే పవిత్రములవి, రక్షకములు, హృదయానికి ఆనందదాయకములు. కొన్ని కొన్ని మణులు మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రమాదమే. ఉదాహరణకి శమంతకమణి తెచ్చుకున్న తర్వాత సత్రాజిత్తు ఒక్కరోజైనా హాయిగా నిద్రపోగలిగాడా అంటే లేదు. తాను తెచ్చిందాకా ఉండి తన తమ్ముడి కోసం తెచ్చాన్న పాపానికి ముందుగా సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు పోయాడు. అలా అదంతా జరిగింది. ఈ శమంతకమణి కారణం చేతే సత్రాజిత్తు శరఖండనం జరిగింది. ఈ శమంతకమణి కారణం చేతే శతధనుడు మరణిస్తే ఆ సందర్భంలో కృష్ణుడికి బలరాముడికి కూడా మాట తేడా వచ్చింది. ఈ శమంతకమణి కారణం చేత అక్రూరుడు దేశం వదిలిపెట్టి కాశీనగరం పారిపోయాడు. ఈ శమంతకమణి కారణం చేతనే కృతవర్మ అతను కాస్త రాజ్యాన్ని వదిలిపెట్టి హస్తినాపురం పారిపోయాడు. ఇన్ని ప్రమాదాలు జరిగాయి. అలాంటి మణులు కావివి. తూమణి మాడత్తు స్తంభ సహస్రేణ అంటాడు వాల్మీకి, వర్ణన చేస్తాడు లంకానగరంలో మేడలు ఎలా ఉన్నాయన్నది. హరివంశంలో గోపికల మేడలు ఎలా ఉన్నాయో వ్యాస భగవానుడు వర్ణిస్తాడు. అలాంటి తూమణి మాడత్తు சுத்தும் విళక్కెరియ. చుట్టూ దీపాలన్నీ వెలుగుతున్నాయి. ఏం అదృష్టమమ్మా!
మేం భగవంతుణ్ణి సేవించాలంటే వెన్నెల రాత్రుల్లో చీకట్లలో స్వామి కోసం నల్లనివాడు మీ పొదల మాటంలో లేడు గదమ్మ చెప్పరేని వెతుక్కోవాలి. నీకేమిటి భగవంతుని సౌందర్యాన్ని, సర్వాంగీణమైన సౌందర్యాన్ని తనివి తీరా దర్శించడానికి వీలుగా మణులు తాపించిన మేడ మాత్రమే కాదు, చుట్టూ దీపాలు వెలుగుతుండగా మాకందరికీ చీకటి, నీకు మాత్రం వెలుతురు. నిద్రపోతుండగా తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలని అంటారు. నిద్రపోవడం కూడా భగవదనుభవమే, ఇది కూడా ఒక యజ్ఞమే. అలాంటి యజ్ఞాన్ని నాశనం చేయడానికి రాక్షసులు వస్తారు గనక అగ్నిని వెలిగించాలి, దీపాన్ని వెలిగించాలి. అగ్నే వ్రతపతే త్వం వయం సుమందిషీమహి త్వం సుజాగృహి అంటుంది వేదము. మేము నిద్రపోతుండగా నువ్వు కాల్వాకాయి. మరి ఒక్కటే దీపం పెట్టుకోవచ్చు కదా, ఎన్నిన్నిగని దీపాలు, చుట్టూ దీపాలు వెలుగుతుండగా అన్నారు. కారణం ఏమిటంటే ఆ గోపికకి భయము. చీకటి దీపం ఉన్నట్టయితే దీపము కింద క్రీనీడ ఉంటుంది, ఆ క్రీనీడ ఉన్నట్టయితే చీకటి ఉంటే రాక్షసుడు లోపల ప్రవేశిస్తాడు. అంచేత ఈ క్రీనీడ పోవడం కోసం ఇంకో దీపాన్ని పక్కన పెట్టింది, మళ్ళీ దాని కింద చీకటి పోవడం కోసం ఇంకో దీపాన్ని పక్కనట్టే పెట్టింది. అంటే చీకటి అన్నది గదిలో ప్రవేశించకూడదన్నట్టుగా అన్ని దీపాలను ఇబ్బడి ముబ్బడిగా పెట్టింది ఆవిడ. అందుకని చుట్టూ దీపాలు వెలుగుతుండగా ధూపంగమజ, ధూపం ప్రసరిస్తోందట. ధూపం ప్రసరిస్తోంది మీకెలా తెలవాలి అంటే అక్కడ ధూప పాత్రలు కనిపిస్తున్నాయి. ఈ ధూపం ఎలాంటిది, కళ్ళని మండనివ్వదు, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ ధూపాన్ని కూడా వేదం అందంగా వర్ణన చేసింది. ధూరసి ధూర్వంతం ధూర్వామ అని మనం అంటామే, అది కాదు. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు వీళ్ళందరూ కూడా ధూపాన్ని నీకు ఛందస్సులతో, అనుష్టుప్పు, త్రిష్టుపు ఛందస్సు, పంక్తి ఛందస్సు వీటితో ఇస్తున్నారయ్యా అంటుంది వేదము. అలాంటి ధూపం కమష అంటే ధూప పాత్రలు ఉన్న కారణం చేత పొగలు పొగలుగా లేకుండా గాలిలో వ్యాపించే సువాసనగా ఉండే అద్భుతమైన ఖరీదైన ధూపములు చుట్టూ ఉండగా తుయిల్ అనైమేల్ కణ్వరళం మామాన్మగళే, 5 రకాలైన మంచి అందమైన చక్కటి మంచమట. 5 ఆ తర్వాత చెప్పుకుంటాం పంచశైనెత్తిల్ మేలేరని చెప్పి. అక్కడ ఇది తుయిల్ అనై అందమైనది. తుయిల్ అనైమేల్ కణ్వరళం మామాన్మగళే అంటే ఇక్కడ అక్కడెక్కడో ఆదిశేషుడి మీద శయనించిన పరమాత్మ ఎంత ఆనందంగా ఉన్నాడో నువ్వు అలాంటి అందమైన మంచం మీద నిద్రపోతున్నావా. పూర్వకాలము మంచము తయారు చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించేవారు. అందుకనే ఆంగ్ల పరిభాషలో మంచం తయారు చేయడం అంటారు, బెడ్ మేకింగ్ అంటారు దాన్ని. అంతే తప్ప బెడ్ పరవడం అని అనరు వాళ్ళు ఎక్కడ. అలాంటి అందమైన పరుపు మీద తుయిలనైవేల్ కణ్వరడం, నిద్రపోతున్నావా. అది నిద్ర కాదు, యోగ నిద్ర. అంటే అలసట తీర్చుకోవడానికి అన్నట్టుగా మంచాన్ని ఆశ్రయించావు తప్ప చుట్టూ భోగాలున్నప్పటికీ భోగానుభవం నీకు లేదు. భోగానుభవం ఇంద్రియాల దాకా లేదు. నీ మనస్సు లోపల భగవంతుడు మాత్రమే ఉన్నాడు. అంచేత ఈ వైభవం అంతా ఏమిటి, భగవంతుడు నాకు ఇచ్చాడు, అనుభవిస్తున్నాను, కానీ నా మనస్సు మాత్రం భగవంతుడిదే అన్నాడు ఒక మహారాజు గారు యాజ్ఞవల్క్యుడితోటి. అదే పద్ధతిలో ఇక్కడ కూడా తుయిలనైమేల్ కణ్వరళం మామాన్మగళే మణిక్కదవం తాళ్తిరువాయ్, మణులు తాపించి ఉన్న ఆ తలుపు గడియలు తీయవమ్మా. ఎంచేత ఆ మణులు మా చూపు చెదరగొడుతున్నాయి, మాలో ఒక అత్యాశ కలిగించే ప్రమాదం ఉంది. లేదా ఆ తలుపుల సౌందర్యం, గడియ సౌందర్యం చూచి ఆ సౌందర్యమే చూస్తూ తలుపు తీయడమే మర్చిపోతావేమో మేము. అంతేకాదు ఆ తలుపు ఎక్కడుందో కూడా మాకు తెలియటం లేదు. అంచేత మామాన్మగళే మణిక్కదవం తాళ్తిరువాయ్, మణులు తాపించి ఉన్న ఆ తలుపుల గడియలని నీవే తెరవాలి. ఎంచేత అవన్నీ కూడా మాకు మోహజనకములు, మా మోహాన్ని పోగొట్టి ఆ తలుపులు తెరవాలి. మామేర్ అవళై ఎజుప్పీరో, అత్తయ్య గారు మీరేనా మీ అమ్మాయిని మేల్కొలపకూడదా అన్నారు అటుగా వచ్చిన ఆ అమ్మాయి తల్లిగారితోటి. మామీర్ అవళై ఎజుప్పీరో ఉన్మగళదాను ఊమయో అనృత్యవిడో ఆనందలో. ఏమమ్మా మీ పిల్ల ఏమన్నా మూగదా అంటే వీళ్ళు కోపంతో తిట్టడం లేదు, పరాచికం ఆడుతున్నారు. ఊమయో అనృత్యవుడు, బాగా ఏమన్నా చెవుడు పట్టిందా ఏమిటి, ఆనందలు బద్ధకమా, మందిరపట్టాడు, ఏమన్నా మంత్రం ఏమన్నా వేశారా ఈ పిల్లని బయటికి రానివ్వకుండాను అంటూ అంటారు. అప్పుడు చెప్తారు ఆనందలు ఏమెప్పెందు మందిరపట్టాడు మామాయన్ మాధవన్ వైగుందన్. అలాంటి వాళ్ళని కూడా మేము బయటికి తీసుకురాగలం. ఎలాగో తెలుసునా, మామాయన్ గొప్ప మాయావి, మామాయన్ మాధవన్ మధు విద్యా ప్రవర్తకుడు ఆయన, మామాయన్ మాధవన్ వైగుందన్ వికుంఠుడాయన అంటూ నామం పలవున్నమిన్రు రకరకాల నామములన్నీ గానం చేస్తాము.
ఆయన మాయావి. ఎంత మాయావి అంటే ఒక తోట యుద్ధం చేస్తూ హంసుడన్నవాడితో యుద్ధం చేస్తూ డింభకుడన్నవాడి ప్రాణం పోగొట్టడానికి కారణమయ్యాడు. అక్కడ సైంధవుణ్ణి రక్షించడం కోసం దుర్యోధను ప్రయత్నిస్తూ ఉంటే క్షణకాలము లోపల చీకటి చేసి సాయంకాలం అయ్యిందనిపించాడు పరమాత్మ. ఇలాగా ప్రతి చోట కూడా మాయావి. మాయావి అంటే మోసం చేసేవాడని కాదు, ఘటనా సమర్థుడు. లేకపోతే సాందీపని కుమారుణ్ణి ఎవరు తీసుకురాగలరు మళ్ళీ నరకం నుంచి? అలనాడు కంసుడి చేత మరణించిన 6 పిల్లలున్నారు, వాళ్ళని దేవకీదేవికి ఎవరు తీసుకొని చూపించగలరు? ఇలాంటివన్నీ చెయ్యగలిగిన వాడు పరమాత్మ. అందుకని ఆయన మామాయన్, మహామాయావి. మామాయన్ వైగుంధన్, వైకుంఠుడాయన. వైకుంఠుడు అంటే వికుంఠ అన్న అమ్మాయికి జన్మించిన మహానుభావుడు ఆయన. వైకుంఠుడు లేదు, అన్ని భూమండలంలో ఉండే సకల సృష్టిలో ఉండే పంచభూతములని కూడా తన స్వాధీనంలో పెట్టుకుని కుంఠనము ఎరుగనివాడు. అలాంటి మా మాయన్ మాధవన్ వైగుంధన్, మాధవుడాయన. మధు విద్యా ప్రవర్తకుడు, లేదా మాయ అనే విద్యని తన చేతిలో అట్టే పెట్టుకున్నవాడు. మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీయుతుడు, శ్రీయప్పతి. ఈ పేర్లన్నీ పలుకుతాం అనేసరికి ఈ పేర్ల వల్ల పలికితే అమ్మాయి మెడకు వస్తుందా బయటకు వస్తుందా అంటే ఇక్కడ పెదవుల కదలికని బట్టి ఆ నామములేమిటో తెలుసుకుని ఆమె కూడా మాతో కలిసి గానం చేయడానికి బయటకు వస్తుంది అన్నట్టుగా మామాయన్ మాధవన్ వైగుంధ నింద్రనం నామం పలవన్ నవీంద్ర ఏలోర్ ఎంపావాయ్. ఇది మా గొప్ప వ్రతము అని అంటున్నారు. ఇక్కడ తూమణి మాడత్తు శుత్తుం విళక్కెరియ. మన శరీరమే 9 రత్నములు కలిగిన మేడ. ఇది అద్భుతమైన 9 ద్వారములున్నాయి, 9 విధ భక్తులున్నాయి. 9 విధ భక్తులు మన శరీరము లోపల ఉంచినటువంటి, భవంతికి ఉంచినటువంటి అందమైన మణులు. తూమణి మాడ, తూమణి మాడత్తు శుత్తుం విళక్కెరియ. చుట్టూ కూడా దీపాలు వెలుగుతున్నాయి. అంటే మన లోపల అంతఃకరణంలో అద్భుతమైన దీపాలున్నాయి, జ్ఞానజ్యోతులున్నాయి. ఇది మేడ. దీపాలంటే ఏమిటి? 5 రకాల దీపాలు, శాస్త్రములు అన్నమాట. శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమములు. అలాంటి దీపాలన్నీ వెలుగుతుండగా తూమణి మాడత్తు శుత్తుం విళక్కెరియ ధూపం గమష. ధూపం అంటే అర్థమేమిటి? నీవు జ్ఞానాన్ని సంపాదించుకోగాని అప్పుడు నీలో ఉన్న జ్ఞానమంతా నీ మాటల ద్వారా వస్తుంది. అదే ధూపము. అదేం చేస్తుంది? శత్రువులని తొలగిస్తుంది. ధూపం కమట తూయిల అనైమేల్ కన్వరడం, అందమైన మంచమట. ఇది పర్యంక విద్య అంటారు బ్రహ్మ విద్యలలోను. అంటే భగవంతుణ్ణి చేరిన తర్వాత అక్కడ ఆ స్వామిని చేరిన హాయిగా ఆ మంచం మీద శయనిస్తాము, స్వామితో కలిసి ఉంటాము. పర్యంక విద్య అంటారు. అలా తుయిల్ అనైమేల్ కన్వరడం మామాన్మగలే. కన్వరడం కన్ను మూసి ఉందట, నిద్రపోవటం లేదు, ఆనంద పారవస్యము. ఆచార్యుడు కూడా అలాంటి వాడే, భగవదనుభవం చేత పారవస్యంలో ఉంటాడు. మామాన్మగలే మణిక్కదమం తాళ్తిరువాయ్. మణులు తాపించిన ఆ మేడ తలుపులు నీవు తీయి. అంటే అహంకారం మమకారమే 2 తలుపులైతే ఈ మనస్సు దానికి గడియ పెట్టి ఉంచుతుంది. అది కాస్త దాన్ని తీయాలి. అహంకారం మమకారం మా శత్రువులై నీ దగ్గరికి రానివ్వటం లేదు. భగవంతుడా, నన్ను నీ కొండకి నీవే చేర్చుకో అంటాడు ఒక భక్తుడు. మామాన్మగలే మణిక్కదం తాళ్తిరువాయ్. మామీరవళై ఎഴുப்பீரோ ఉన్మగళదాన్ ఉమయో. అనృత్యవుడు, మూగతనము, చెవుడు, బద్ధకము, ఇవన్నీ కూడా భగవద్భక్తుల లక్షణములు. అంటే వాళ్ళు సాంసారిక విషయములని వినరు, సాంసారిక భోగములని కనరు, సాంసారిక సంబంధమైన ఇలాంటి లక్షణములని మనస్సులోకి రానివ్వరు. ఊమయో, అనృత్యవుడు, అనందలో ఏమిపెందులు మందిరపట్టాడో. మామాయన్ మాధవన్ వైగుంధన్. ఆచార్యుడు కూడా ఇవే నామములని పదే 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 అనుసంధానం చేసుకుంటూ ఉంటాడు. మామీర వళై ఎഴുப்பீரோ అండంలో ఆచార్యుణ్ణి సేవించుకోవడానికి పురుషకారం అడుగుతున్నారు. స్వామి, మీరు మాకు పురుషకారాన్ని ఇచ్చి ఆచార్యుని అనుగ్రహాన్ని పొందేలా చెయ్యండి. ఆయన మాయావి. ఎంచేత ఏమీ రాని నిరక్షర కుక్షిని కూడా అద్భుతమైన వాచస్పతిని చేయగలిగిన మహానుభావుడు ఆయన. మామాయన్ మాధవన్ లక్ష్మీయుతుడు. ఏమీ జ్ఞానము లేని ఈతనికి సకల జ్ఞానమును కూడా అనుభవింపజేసి జ్ఞానాన్ని ప్రసాదించి అమితమైన సంపద ఇచ్చేలా చేసేవాడు. మామాయన్ మాధవన్ వైగుంధన్. ఎలాగైతే పంచభూతముల ధర్మములన్నిటినీ పక్క నిలబెట్టి ఒకదానొకటి కలవకుండా చేస్తారో, శిష్యులు ఎన్ని రకాలైన అలాంటి వాళ్ళందరినీ ఒకే తాటి మీద తెచ్చే మహానుభావుడు ఆయన. మామాయన్ మాధవన్ వైగుంధన్ నిర్ణయం నామం పలవం. ఎన్ని నామములతో భగవంతుడిని చెప్పగలం, ఎన్ని నామములతో ఆచార్యుణ్ణి చెప్పగలం. అలాంటి ఆచార్య పురస్సరంగా సెలవు తీసుకుందాం.
ఈనాటికి మళ్ళీ ఇంకో పాశురంలోకి ఇది తిరుమషయాళ్వార్ అన్న మహానుభావులని ఈ పాశురంలో జ్ఞాపకం చేసుకుంటారని జ్ఞాపకం చేసు